హాయ్ అండి. ఈ మధ్య మనము చాలా న్యూస్‌లు చూస్తున్నాం. ఏంటంటే పేషెంట్‌కి ఆపరేషన్ చేయగానే చనిపోయారు. స్టెంట్ వేయగానే చనిపోయారు. హాస్పిటల్‌కి నడుచుకుంటా వచ్చారు. డెడ్ బాడీ లాగా తీసుకువెళ్ళాల్సొచ్చింది. ఇట్లాంటి చాలా బాధాకరమైన ఇన్సిడెంట్స్ మనం న్యూస్‌లో చూస్తా ఉన్నాం. మన ఫ్యామిలీలో కానీ ఎవరికైనా జరిగితే వి కెనాట్ ఇమాజిన్ సచ్ సిట్యుయేషన్స్. అయితే ఒక కార్డియాలజిస్ట్‌గా, ఒక డాక్టర్‌గా నా ఎక్స్‌ప్లనేషన్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో దయచేసి చివరిదాకా పూర్తిగా చూడండి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మీరు చూసినప్పుడు ద వే యూ పర్సీవ్ అంటే ఆ సిట్యుయేషన్‌ని మీరు ఆలోచించే విధానం అనేది మారే ఛాన్స్ ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే సపోజ్ హార్ట్ ప్రాబ్లమే తీసుకుంటే ఒక 70 ఇయర్స్ బ్యాక్ వెనక్కి వెళ్తే గనక 1950, 60 అరౌండ్‌లో ఎవరికైనా సరే హార్ట్ అటాక్ వస్తే చనిపోవడమే. 100లో 90 మంది చనిపోయేవాళ్ళు. ఒక 10% ఆఫ్ ద పీపుల్ లక్కీగా ఉంటే వాళ్ళు సేవ్ అయ్యేవాళ్ళు. అది కూడా వాళ్ళ బాడీ సమ్‌హౌ ఆ బ్లడ్ క్లాట్‌ని కరిగిచ్చేసుకుంటే. వాళ్ళు కూడా హార్ట్ ఫెయిల్ అయిపోయి, గుండె పంపింగ్ వీక్ అయిపోయి, ఆయాసంతోనో, నొప్పితోనో సఫర్ అవుతా చనిపోయేవాళ్ళు. తర్వాత యాంటీ ప్లేట్లెట్స్ అనే మందులు యాస్పిరిన్ అని చెప్పేసి, యాంటీ కోయాగులెంట్స్, హెపారిన్ అనే మందులొచ్చాక స్లోగా 100లో 90 మంది చనిపోయేవాళ్ళు ఇప్పుడు 100లో 70 మందే చనిపోయేటట్టుగా ఇంప్రూవ్ అయిందనమాట మెడికేషన్స్ ద్వారా. తర్వాత బైపాస్ సర్జరీ అనేదొచ్చింది. సో, ఇలా బైపాస్ సర్జరీతో పాటు యాంటీ ప్లేట్లెట్స్ ఇవన్నీ వాడుతుంటే ఆల్మోస్ట్ 100లో 70 మందిని సేవ్ చేసే టెక్నాలజీ వచ్చింది. అంటే 100లో 30 మందే చనిపోయేవాళ్ళు. తర్వాత ఇప్పుడు స్టెంట్స్, బెలూన్స్, డ్రగ్ కోటెడ్ స్టెంట్స్, డ్రగ్ కోటెడ్ బెలూన్స్ ఇలాంటివి మల్టిపుల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చాక ఆల్మోస్ట్ కరెంట్ టెక్నాలజీలో 100లో 90-95% ఆఫ్ ద పీపుల్‌ని మనము సేవ్ చేయగలుగుతున్నాం. ఒక 5% ఆఫ్ ద పీపుల్‌ని మనము సేవ్ చేయలేకపోతున్నాం కొన్నిసార్లు. అంటే 5% ఆఫ్ ద పీపుల్‌లో కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇచ్చి ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి హాస్పిటల్ ఎంత ఎర్లీగా వస్తే హాస్పిటల్‌కి మనం అంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, అంత లైఫ్ సేవింగ్ మెడికేషన్స్ ఇవ్వగలుగుతాం. లేట్‌గా వస్తే చనిపోతారు. సో, అలా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఈ మార్టాలిటీ అంటే 100లో ఎంతమంది చనిపోతున్నారు అనేది తగ్గుకుంటా వచ్చింది. సో, కరెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో 5% కంటే తక్కువ మందే 100లో చనిపోతున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, జనాలకి హై ఎక్స్‌పెక్టేషన్ అనేది ఉంటుంది. అంటే ఒకప్పట్లో 100లో 10 మంది బతికేవాళ్ళు, ఇప్పుడు 100లో 95 మంది బతుకుతున్నారు. కానీ జనాలకేంటంటే ఆ ఇన్సిడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్‌లో జరిగినప్పుడేంటంటే వి కెనాట్ టేక్ ఇట్. ఈవెన్ సంథింగ్ ఇఫ్ హ్యాపెన్స్ టు మై ఫ్యామిలీ మెంబర్స్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ ఫర్ మీ. అర్థమైందా? కానీ మనం ఒక రేషనల్‌గానో లేకపోతే ఇన్ డెప్త్‌గా ఒకసారి ఆలోచిస్తే గనక కాంప్లికేషన్స్ కెన్ అరైజ్ ఇన్ ఎనీ పర్సన్. లాస్ట్ ఇయర్ మొన్న చూస్తే గనక ఒక ఫేమస్ రేడియాలజిస్ట్ రాజమండ్రిలోనో ఎక్కడో ఆవిడకి బేబీ పుట్టాక యామ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం అనే కాంప్లికేషన్ వచ్చి ఆవిడ చనిపోయారు. స్టేట్ ర్యాంకర్, వన్ ఆఫ్ ద బెస్ట్ రేడియాలజిస్ట్ ఒక సింపుల్ కాంప్లికేషన్ వల్ల. నన్నడిగితే నేనేమంటానంటే టైం బాలేదంటాను. ఈవెన్ హార్ట్ అటాక్స్ వచ్చినా సరే బాగా సిగరెట్లు తాగి మొత్తం గుండె వీక్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చినోళ్ళు 10, 20 సంవత్సరాలు ఇంకా ఎక్స్ట్రా బతికినోళ్ళని నేను చూశాను. సింపుల్ చిన్న ఒక రక్తనాళం బ్లాక్ అయిపోయి స్పాట్‌లో చనిపోయే వాళ్ళు గూడా ఉంటారు. లక్ ఆల్సో ప్లేస్ ఎ రోల్ భయ్యా. ఆ లక్ అంటే సింపుల్‌గా ఏంటంటే మన చేతుల్లో లేని యాస్పెక్ట్స్. ఓకేనా? సో, ఇట్లాంటి కాంప్లికేషన్స్ అనేవి అన్‌ఎక్స్‌పెక్టెడ్ కాంప్లికేషన్స్ ప్రతి ఆపరేషన్‌లో, ప్రతి సర్జరీలో, ప్రతి ఇంజెక్షన్‌లో సపోజ్ యాంటీబయోటిక్ ఇస్తాం జ్వరం వస్తే. ఒకప్పుడు పెన్సిలిన్ అని యాంటీబయోటిక్ ఇచ్చేవాళ్ళు. పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇస్తే రియాక్షన్ వచ్చి చనిపోయినోళ్ళున్నారు. అంటే అది బాడీ తత్వం. ఆ బాడీ తీసుకోలేక అలా చనిపోయేవాళ్ళు. సో, నా ఫైనల్ మెసేజ్ ఏంటంటే భయ్యా, ఎనీ ప్రొఫెషన్‌లో ఫ్రాడ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. సో, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఏంటంటే, అది వీళ్ళదే తప్పు, లేకపోతే ఈ పర్సన్‌ది, ఈ హాస్పిటల్‌ది, ఈ ఇన్‌స్టిట్యూట్‌ది తప్పు అనేది అంటే ఆ పీక్ మైండ్ సెట్ అంటే ఆ పీక్ సినారియోలో, ఆ సిట్యుయేషన్‌లో అలానే అనిపిస్తది. బట్ లేటర్ ఏంటంటే డెఫినెట్‌గా మెడికల్ నెగ్లిజెన్స్ అట్లాంటి దాన్ని నేను సపోర్ట్ చేయట్లేదండి. డెఫినెట్‌లీ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ మెడికల్ నెగ్లిజెన్స్ వి షుడ్ డెఫినెట్‌లీ లుక్ ఇంటూ ఇట్. కానీ సమ్‌టైమ్స్ ద కాంప్లికేషన్స్ విచ్ అక్కర్ ఔట్ ఆఫ్ నోవేర్ అంటే సమ్ కాంప్లికేషన్స్ ఆర్ ఔట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. అట్లాంటి సిట్యుయేషన్‌లో మాత్రం మై సింపుల్ మెసేజ్ టు ద పబ్లిక్, ప్లీజ్ అండర్స్టాండ్ ద సిట్యుయేషన్. డాక్టర్స్ ఆర్ ఆల్వేస్ ట్రైయింగ్ దేర్ బెస్ట్ టు సేవ్ దేర్ పీపుల్, టు సేవ్ ద లైఫ్స్ ఆఫ్ ద పేషెంట్స్. ఓకేనా? సో, ఇట్లాంటి ఫ్రాడ్‌లు అవి ఇవి అని మనం తీసుకుంటే గనక ప్రతి ఫీల్డ్‌లో
ఆ ఫీల్డ్‌కి లేపోతే ఆ ప్రొఫెషన్‌కి బ్యాడ్ నేమ్ తెచ్చేవాళ్ళు ఉంటారు. సో, ఐ 100% అగ్రీ. అట్లానే మేబీ సమ్ డాక్టర్స్ ఆర్ దేర్, మేబీ సమ్ ఇన్‌స్టిట్యూట్స్ ఆర్ దేర్. ఐయామ్ నాట్ డినయింగ్ ఇట్. బట్ సమ్‌టైమ్స్ ఒక సైంటిఫిక్‌గా మనం ఆలోచిస్తే గనక ఈ కాంప్లికేషన్స్ అనేవి డెఫినెట్‌గా చిన్న సర్జరీ చేసుకొని లాస్ట్ ఇయర్ గూడా ఇంకొకళ్ళు చూసాను. ఒక పెద్ద ఫేమస్ బాడీ బిల్డర్ ఏదో షోల్డర్ స్ప్రెయిన్ అయింది. ఏదో ఆర్థ్రోస్కోపిక్ చిన్న సర్జరీ చేయించుకొని వీటీవీఎఫ్ వచ్చేసి నెక్స్ట్ డే చనిపోయారు. సో, దీస్ కైండ్ ఆఫ్ అన్‌ఫార్చునేట్ ఈవెంట్స్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడీ. ఓకేనా? సో, ప్లీజ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సమ్‌టైమ్స్ లక్ ప్లేస్ ఎ రోల్. మన బ్యాడ్ లక్ ఉందనుకోండి, చెప్తున్నా గదా! ఈ చిన్న గోలీ తగిలి కూడా చనిపోతాం. లక్ బావుందనుకోండి, పెద్ద యాక్సిడెంట్ అయ్యి మొత్తం దొర్లిపోయి ఎముకలు, గిముకలు ఇరిగినా సరే 6 నెలలు నార్మల్ లైఫ్ జీవించే వాళ్ళున్నారు. ఐ హోప్ ద మెసేజ్ ఈస్ క్లియర్. థాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ ఇట్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.